బిగ్ బాస్ 2 ద్వారా తనకు వచ్చిన 20 లక్షలు బాబు గోగినేని ఏం చేశారో చూడండి. ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. అప్పటి వరకు లండన్ వేదికగా మానవ హక్కుల ఉద్యమాలను నడిపిన బాబు అదే సమయంలో ఫ్రెంచ్ బోధకుడుగా కూడా పనిచేశారు. మాతృదేశం మీద అభిమానంతో ఇండియా వచ్చేసిన ఆయన సాఫ్ట్ స్కిల్స్లో అనేక మందికి శిక్షణ ఇస్తున్నారు. లేటెస్ట్గా బాబు గోగినేని తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 2లో పాల్గొన్నారు. అయితే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు ఆయన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటమే కాకుండా నచ్చని విషయాల గురించి మొహమాటం లేకుండా మాట్లాడేవారు. అది బిగ్ బాస్ అయినా సరే ఎదిరించి నిలబడ్డారు. బిగ్ బాస్లో బాబు తన వంతు వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆయనకు బిగ్ బాస్ షో ద్వారా సుమారు 20 లక్షల పారితోషికం లభించినట్లు తెలుస్తుంది. ఆ పారితోషికాన్ని బాబు గోగినేని ఏం చేశారో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తనకు వచ్చిన మొత్తం పారితోషికాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చేశారట. కేరళ వరదల కారణంగా అక్కడ ఉన్న పరిస్థితులకు చెల్లించిన బాబు గోగినేని తనకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారట. తాను డబ్బు ఎలాగైనా సంపాదించుకోగలనని, నాకు ఆ స్కిల్స్ ఉన్నాయని, కేరళలో పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని బాబు చెప్పారు.